కూకట్పల్లి బాలనగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్లులో కలిపే మత్తు పదార్థాలు రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీస్తున్నారు పోలీసులు. నిందితుడి నుంచి 28 బ్యాగుల్లో సుమారు 568 కిలోల కల్లులో కలిపే క్లోరోహైడ్రేట్ మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్నట్టుగా బాలనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ తెలిపారు. బోయినపల్లి నుంచి బాలనగర్కు కారులో మత్తు పదార్థాలు తరలిస్తుంటే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మహారాష్ట్రకు చెందిన రాజుభాయ్ అనే వ్యక్తి వద్ద కొని తీసుకొస్తుండగా రామాగౌడ్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తెలిపిన వివరాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మిగతా వారి కోసం గాలిస్తున్నట్టుగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. మార్నింగ్ బోయినపల్లి రామరాజనగర్ కమ్మన్ దగ్గర బాలనగర్ ఎక్సైజ్ సిబ్బంది అండ్ బీటీఎఫ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కమాండింగ్ రూట్ వాచ్ చేయడంతో చేస్తున్న సమయంలో ఈ లోపల ఒక వెహికల్ ఏంటంటే ఎర్టిగా వెహికల్ స్పీడ్ వెళ్తుంటే మా సిబ్బంది దాన్ని ఆపారు. ఆపి తనిఖీ చేయగా దాంట్లో 20 బ్యాగ్స్ కనబడ్డాయి. పర్సన్ ఏంది బాబు ఇది బ్యాగ్ అని అడిగితే క్లోరోహైడ్రేట్ చెప్పడం జరిగింది. ఈచ్ బ్యాగ్ వచ్చేసి 28 కేజీస్ ఉంది. టోటల్ 568 కేజీస్ క్లోరోహైడ్రేట్ మత్తు పదార్థం, ఇది కల్లులో కలిపే మత్తు పదార్థము. సో ఆ పర్సన్ని బాచ్పల్లి రామాగౌడ్ అనే పర్సన్ అదుపులో తీసుకున్నాము. నేను ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తున్నాను విచారించగా మహారాష్ట్ర బాంబేలో రాజుభాయ్ అనే అన్నోన్ పర్సన్ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు. అతని డీటెయిల్స్ కొంచెం వివరం చెప్పమంటే రాజుభాయ్ తప్ప మిగతా వివరాలు తెలియదని చెప్తున్నాడు. సో అతను ఇచ్చిన సమాచారం మేరకు మా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కొన్ని బృందాలను ఆదిలాబాద్లో కొంతమంది పేర్లు